जहीराबाद पुलिस ने गाड़ियों की चेकिंग के दौरान 2 नौजवानों को गिरफ्तार करते हुए इनके कब्जे से चोरी की हुई 8 गाड़ियां बरामद कर ली। जहीराबाद टाउन एसआई काशीनाथ अपने स्टाफ के हमरा जहीराबाद बस स्टैंड के करीब मामूल की तरह गाड़ियों की चेकिंग कर रहे थे कि इस दौरान 2 नौजवान एक एक्टिवा और एक पल्सर गाड़ी पर हैदराबाद की तरफ जा रहे थे कि इनके गाड़ियों से चेकिंग के दौरान खंजर और एक पंच बरामद हुआ, जिस पर पुलिस ने तहकीकात करते हुए इनसे पूछताछ की तो इनके कब्जे से चोरी किए हुए 8 गाड़ियां बरामद हुई, जो हैदराबाद, संगारेड्डी और सदाशिवपेट से चोरी किए हुए हैं। जहीराबाद के डीएसपी राम मोहन रेड्डी ने मीडिया से बात करते हुए केस की तफसीलात बताई। गिरफ्तार शुदगान में 19 साला मोहम्मद अल्ताफ़ इंटर सेकेंड ईयर का तालिब इल्म जूनियर कॉलेज जहीराबाद साकिन जहीराबाद और 16 साला साई चरण 10वीं जमात का तालिब इल्म रिहाइश जहीराबाद शामिल है। इस केस में एसआई काशीनाथ, हेड कांस्टेबल नरसिम्लू, कांस्टेबल्स असलम, संजीव राव और ओमदेव आनंद ने अहम किरदार अदा किया। इस प्रेस कॉन्फ्रेंस में सर्कल इंस्पेक्टर जहीराबाद शिवलिंगम भी मौजूद थे। 18/4/25 రోజు మార్నింగ్ 9 o'clock పట్టణ టౌన్ సిఐ గారు ప్లస్ టౌన్ ఎస్ఐ గారు కాశీనాథ్ గారు మరియు వారి సిబ్బంది కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ TS 15ET 1826 అనే దానిపై 3826 అనే దానిపై యాక్టివ్గా మోటార్ సైకిల్ వెళ్తుంటే అనుమానం వచ్చి 2 మోటార్ సైకిల్ పోతే చెక్ చేస్తే వాళ్ళ పేర్లు మొహమ్మద్ అల్తాఫ్, మొదటి వ్యక్తి పేరు మొహమ్మద్ అల్తాఫ్ అని చెప్పని, రెండో వ్యక్తి పేరు బెగడ్ సాయి అని చెప్పి నేపాలీ సాయి చరణ్ అలియాస్ దగడ్ సాయి అని చెప్పారు. వీళ్ళని అనుమానం వచ్చి విచారిస్తే వాళ్ళ దగ్గర కొన్ని బండ్లు దొంగతనం చేసినట్టు మోటార్ సైకిల్ ఇటీవల జైరాబాద్ ఎక్కువ పోతున్నాయి కదా, కొంచెం అనుమానం వచ్చి చెక్ చేస్తే వాళ్ళు కొన్ని మోటార్ సైకిల్ వాళ్ళు దొంగతనం చేసామని చెప్పారు. అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాక వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసేటప్పుడు అడ్డుపడితే కొన్ని కత్తులతో గాయపరుస్తామని చెప్పి బెదిరించడం జరుగుతున్నది. అది ఆ కత్తులను కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఐడి పార్టీ సిబ్బంది అందరూ కూడా, అంటే కానిస్టేబుల్ నరసింహులు, సంజీవరావు, ఓందేవ్, అస్లాం వీళ్ళందరూ కూడా, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా, ఆనంద్ వీళ్ళందరూ కూడా ఈ కేసు ఛేదనలో ముఖ్య పాత్ర వహించారు.